సో సో లాస్ట్ వీడియోలో మనము రకరకాల బోన్స్ అంటే రకరకాల ఎముకలు ఏవైతే ఉన్నాయంటే క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్ అని చెప్పి ఒక టాపిక్ చదువుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మీరు లాంగ్ బోన్స్ అని, షార్ట్ బోన్స్ అని, ఇర్రెగ్యులర్ బోన్స్ అని, లిమాటిక్ బోన్స్ అని చెప్పేసి ఇట్లా రకరకాల బోన్స్ గురించి చదువుకోవడం జరిగింది. ఈ క్లాస్లో ఏంటంటే మనకు ఏవైతే ముందరి కాళ్ళు మన వెనక కాళ్ళు అని చెప్పేసి అన్నామో ఆ ముందరి కాళ్ళు ఉన్నటువంటి ఎముకలు ఏవి, వెనక కాళ్ళు ఉన్నటువంటి ఎముకలు ఏవి, సో ఆ ముందరి కాళ్ళలో ఒక్కొక్క ఎముక గురించి చదువుకోవడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మనకు ముందుగా ముందరి కాలు ఎముకలు కనుక తీసుకున్నాం అనుకోండి, ఒకటి ఫస్ట్ ముందుగా వచ్చేటువంటి బోన్ను స్కాపులా అని చెప్పేసి అంటాం. దీన్నే తెలుగులో భుజఫలకము అని చెప్పేసి అంటాం. సో రెండవది హ్యూమరస్ అని చెప్పేసి అంటాం. దీన్ని దండ ఎముక అనే పేరుతో పిలుస్తారు. తర్వాత రేడియస్ మరియు అల్నా, వీటిని తెలుగులో రత్ని, అరత్ని అనే పేర్లతో పిలుస్తారు. దీని తర్వాత వచ్చేటువంటివి కార్పల్ బోన్స్ అని చెప్పేసి అంటాం. దాని తర్వాత వచ్చేటువంటి దాన్ని మెటాకార్పల్స్ అని చెప్పేసి అంటాం. వీటిలో కూడా తెలుగులో పేర్లు ఉంటాయి, కానీ అది గుర్తుపెట్టుకోవడం కొద్దిగా కష్టం అవుతుంది. పదాలు కూడా అంత ఈజీగా గుర్తుపెట్టుకునేటువంటి పదాలు కాదు అవి. తర్వాత ఈ కార్పల్స్ మరియు మెటాకార్పల్స్ తర్వాత చివరిలో ఉన్నటువంటి వీటిని డిజిట్స్ అని చెప్పేసి అంటాం. సింపుల్ అయితే మనం గిట్టలో అని చెప్పేసి అంటాం కదా. సో ఇవి మనకు టోటల్గా ముందరి కాళ్ళలో ఉండేటువంటి ఎముకలు కనుక తీసుకుంటే కనుక, సో ముందరి కాళ్ళు కావచ్చు, వెనుక కాళ్ళు కావచ్చు, లేదంటే ఇతర ఇంకా బాడీలో ఉన్నటువంటి, రేపు పొద్దున మళ్ళీ ఇంకో క్లాస్లో మనము వర్టిబ్రల్ కాలం గురించి చదువుకుంటాం. అందులో కొన్ని ఎముకలు ఉంటాయి. తర్వాత రిబ్స్, పక్కటి ఎముకల గురించి చదువుకుంటాము. దాని తర్వాత తలకు సంబంధించినటువంటి ఎముకలు పుర్రె ఎముకలు అని చెప్పేసి అంటాం. క్రేనియల్ బోన్స్ అని చెప్పేసి అంటాం. ఫేషియల్ బోన్స్ అని చెప్పేసి అంటాం. ఇలా బోన్స్ రకరకాల ఏ బోన్ చదువుకుంటున్నప్పటికీ కూడా ఒక బోన్ని చదువుకొని దాన్ని గుర్తు పెట్టుకునేటువంటి విధానం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే మీకు ఆల్రెడీ ముందు క్లాస్లో చెప్పినట్టు రెండు రకాల స్కెల్టన్లు ఉంటాయని చెప్పేసి అన్నాం. ఒకటి యాక్సియల్ స్కెల్టన్ అని, ఒకటి అపెండిక్యులార్ స్కెల్టన్ అని చెప్పేసి ఒకటి చెప్పుకున్నాం. సో యాక్సియల్ స్కెల్టన్ అంటే తల, లేదంటే దీన్ని పుర్రె, దీని తర్వాత వచ్చేటువంటి వర్టిబ్రల్ కాలము, తర్వాత శాక్రము, రిబ్సు, తర్వాత కింద వచ్చేటువంటి స్టెర్నం, ఇవన్నీ కలిసి మనకు యాక్సియల్ స్కెల్టన్ను ఏర్పరుస్తాయని చెప్పేసి అన్నాము. అలా కాకుండా అపెండిక్యులార్ స్కెల్టన్ అంటే ముందరి కాళ్ళు మరియు వెనుక కాళ్ళు, ఈ ముందరి కాళ్ళు మరియు వెనుక కాళ్ళు ఉన్నటువంటి ఎముకలు ఇవన్నీ కలిసి మనకు అపెండిక్యులార్ స్కెల్టన్ను ఏర్పరుస్తాయని చెప్పేసి అన్నాం. సో అలాగే ఒక ఎముక గురించి చదువుకునేటప్పుడు మనం ఎలా చదువుకోవాలంటే, అసలు స్కాపులా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ స్కాపులా అనేటువంటిది ఏ రకమైన బోను, మనము ఏ రకమైన బోను అంటే అర్థం ఏంటిది, మొన్నటి క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము, దాని ఏమంటాం, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎముకలు అని చెప్పేసి అనుకున్నాం. అంటే ఎముకల యొక్క రకాలు అని చెప్పేసి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది, ఈ స్కాపులా అనేటువంటి ఎముక ఏ రకము. సో దాంట్లో మనం ఎముకల రకాలు చదువుకున్నప్పుడు ఫ్లాట్ బోన్స్ అని చెప్పేసి చదువుకున్నాం. అంటే బల్లపరుపుగా ఉన్నటువంటి ఎముకలు అని చెప్పేసి చదువుకున్నాం. సో కాబట్టి ఇక్కడ స్కాపుల్ అనేటువంటిది ఏ రకమైనటువంటి ఎముక అని అడిగాను అనుకోండి, సో బల్లపరుపు ఎముక అని చెప్పేసి అంటాం. సో అలాగే నెక్స్ట్ వచ్చేటువంటి హ్యూమరస్, దానిది దండ ఎముక కనుక తీసుకున్నాం అనుకోండి, ఎముక రకాల్లో మనం ఒకటి లాంగ్ బోన్స్ అని చెప్పి చదువుకోవడం జరిగింది. సో ఇది దానికి ఎగ్జాంపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత రేడియస్ మరియు అల్నా, ఇవి కూడా లాంగ్ బోన్సే, కానీ దాంట్లో మీకు ఒకటి అబార్టెడ్ ఎముకలు లేకుంటే పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి ఎముకలు అని చెప్పి చదువుకున్నాం అనమాట. సో దానికి ఎగ్జాంపుల్ మనకు అల్నా వస్తుంది అనమాట. ఓకేనా. తర్వాత వెడల్పు ఎముకలు, లేకుంటే వెడల్పు ఎముకలు కాదు, పొట్టి ఎముకలు, లేకుంటే షార్ట్ బోన్స్ అని చెప్పేసి చదువుకున్నాము. దానికంటే 4 వైపులా ఒకే రకమైన లెంత్ వెడల్పు కలిగి ఉంటాయని చెప్పేసి అన్నాము. అలాంటి వాటికి ఎగ్జాంపుల్ తీసుకుంటే కార్పల్స్ అని చెప్పేసి అంటాం. సో తర్వాత మళ్ళీ మెటాకార్పల్ కూడా మనకు లాంగ్ బోన్స్కి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. అలాగే డిజిట్స్ మనకు షార్ట్ బోన్స్లోకి తీసుకోవచ్చు అనమాట. సో అంటే ఇక్కడ ఈ ఓవరాల్గా మీకు చెప్పే పాయింట్ ఏంటంటే, ఏదైనా ఒక బోన్ గురించి చదువుకునేటప్పుడు మనము ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటే కనుక, అంటే మీకు మొదటి క్లాసులో టెర్మినాలజీ పాయింట్ చెప్పినప్పుడు ఏం చెప్పుకున్నామంటే, సో యాంటీరియర్ వైపు అంటే ఏంటిది, పోస్టీరియర్ వైపు అంటే ఏంటిది, లేకుంటే డిస్టల్ ఎండ్ అంటే ఏంటిది, ప్రాక్సిమల్ ఎండ్ అంటే ఏంటిది, లాటరల్ సైడ్ అంటే ఏంటిది, మీడియల్ సైడ్ అంటే ఏంటిది అని చెప్పి చదువుకోండి. ఏదైనా ఒక బోన్ గురించి చదువుకున్నప్పుడు ఏంటంటే, ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బోన్ కనుక ఇలా ఊహించుకున్నాం అనుకోండి, మనము ఒక బోన్ కనుక ఊహించుకుంటే కనుక దీనికి ఇటువైపు ఒక అంచు ఉంది, ఇటువైపు ఒక అంచు ఉంది, ఇటువైపు ఒక అంచు ఉంది, ఇటువైపు ఒక అంచు ఉంది. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే బోన్ తీసుకుంటే ఈ బయట వైపు ఒక అంచు, లోపల వైపు ఒక అంచుగా చెప్పొచ్చు అన్నమాట. సో బోన్ను చదువుకునే విధానంలో ఏంటంటే, ఏదైతే బయట వైపు నీకు ఒక అంచు కనిపిస్తుందో దాని మీద ఏవైనా మనకు కొన్ని ఇంపార్టెంట్ బిట్లు ఉండే అవకాశం ఉందా, లోపల వైపు అంచులో ఏమైనా కొన్ని ఇంపార్టెంట్ బిట్లు ఉండే అవకాశం ఉంటుందా, లేదనుకోండి
పై వైపు ఏవైనా కొన్ని రకాలైనటువంటి అమరికలు లేకుంటే కొన్ని రకాలైన పార్ట్స్ ఏమైనా ఉంటే కనుక అది బిట్ అడిగే అవకాశం ఉంటుంది. కింద వైపు దీన్ని డిజిటల్ ఎండ్ అని చెప్పేసాను. సో డిజిటల్ ఎండ్లో ఏమేమి మనకి ఏమైనా ఒక బిట్లు వచ్చే అవకాశం ఏమంటుందా అని చెప్పి చదువుకోవాలి. యాక్చువల్గా ఈ పద్ధతిని మనము ఏదైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్లు అంటే ఎస్ఏ క్వశ్చన్ లాంటివి ఇచ్చినప్పుడు మనకి ఈజీగా రాసే పద్ధతి ఇది. దాన్నే మనము ఇక్కడ బిట్లు గుర్తుపెట్టుకోవడానికి మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతారో కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా మీకు చెప్తాను అది. సో దాంట్లో భాగంగా ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఒక్కొక్క ఎముక గురించి తీసుకున్నప్పుడు అసలు ఆ ఎముక ఎలాంటి ఎముక, తర్వాత ఏ స్కెలిటన్కి సంబంధించినటువంటి ఎముక అనేటువంటి వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. ఓకేనా? సో ఫస్ట్ ఉదాహరణకి మనం మొదటి ఎముక కనుక తీసుకున్నాం అనుకోండి, స్కాపులా తీసుకున్నాం అనుకోండి. సో స్కాపులా అనేటువంటిది ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుందంటే ఎలాంటి ఎముక తీసుకున్నాం అనుకోండి. సో ఫ్లాట్ బోన్కి ఉదాహరణ ఇది. ఓకేనా? దీని తర్వాత ఇది ఎలా అంటే ఏ ముందరి కాల్లో ఉండేటువంటి ఎముకనా వెనక కాల్లో ఉండే ఎముకనా అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి రెండవ బిట్ తీసుకున్నాం కూడా దీంట్లోన ముందరి కాల్లోని ఎముక. సో ఈ ముందరి కాల్లోని ఎముకలన్నీ కూడా ఏ టైప్ ఆఫ్ స్కెల్టన్ ఏర్పరుస్తాయి అని చెప్పేసి అన్నాము, ఎపెండిక్యులర్ స్కెల్టన్ ఏర్పరుస్తాయి అని చెప్పేసి అన్నాము. ఎపెండిక్యులర్ స్కెల్టన్. ఇంకా కొంచెం బిట్ అడిగిన దీనికోండి ఇది ఏ షేప్లో ఉంటుందని చెప్పేసి అంటాడు, అంటే ట్రయాంగిల్ షేప్లో ఉండేటువంటి ఎముక అని చెప్పేసి అనొచ్చు. ఓకేనా? సో ఇవి మనం ఒక బోన్ గురించి చదువుకునేటప్పుడు మనము చదవాల్సిన పద్ధతి, గుర్తుపెట్టుకోవాల్సిన పద్ధతి కూడా ఇది అనమాట. అంటే ఈ వాడు బిట్ కూడా ఎలా అడుగుతాడంటే స్కాపుల్ అనేటువంటిది ఏ రకమైనటువంటి బోను అని అడిగాను అనుకోండి, ఫ్లాట్ బోన్. లేదనుకోండి ఈ క్రింది వాటిలో ఏది ఫ్లాట్ బోన్కి ఎగ్జాంపుల్ అని చెప్పేసి కింద ఒక 4 బోన్లు పేర్లు ఇచ్చారనుకోండి, అందులో స్కాప్లా ఉంటే కనుక స్కాప్లా రాసేస్తాం. ఓకేనా? లేదా కొన్ని రకాల ఆల్రెడీ చెప్పుకున్నాం మనము, తలలోని పుర్రెలోని ఎముకలు కూడా కొన్ని మనకు ఫ్రంటల్ ఈ ఎముక కూడా మనకు ఫ్లాట్ బోన్కి ఎగ్జాంపుల్ అని చెప్పేసి అన్నాం. సో అలాగే ఈ క్రింది వాటిలో ఏవి ముందరి కాల్లోని ఎముకలు అడగవచ్చు, లేదా ఈ కింద తెలిపినటువంటి ఎముకలు ఏవి అపెండిక్యులర్ స్కెల్టన్కి సంబంధించినవి ఏవి కావు అని చెప్పేసి పెట్టడవచ్చు. తర్వాత ఈ క్రింది వాటిలో ఏది మనకు ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి బోను అని చెప్పేసి కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది మనం బోన్ చదివేటువంటి పద్ధతి. అలాగే ఈ ఉదాహరణకి ఈ బోన్ ఎలా ఉంటుందంటే మనకు ఇట్లా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. దీన్ని ట్రయాంగిల్ షేప్ అంటే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో ఉంటుందని కాదు, కానీ మనకు రఫ్గా ఎగ్జామ్లో అడిగేటువంటి పద్ధతి కోసం కావచ్చు, ఎగ్జామ్లో చదవడం కోసం కావచ్చు, రాయడం కోసం కావచ్చు ఉపయోగపడే విధంగా ఇది ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి ఎముక అని చెప్పేసి అంటాం. సో దీంట్లో కనుక తీసుకుంటే కనుక మనకు ఇది ఎముక కావచ్చు, లేకుంటే రేపు నెక్స్ట్ వచ్చేటువంటి ఎముక ఉదాహరణకి దాన్ని ఏమంటాము, ఆ తర్వాత వచ్చేటువంటి ఉదాహరణలు తీసుకుంటే కనుక ప్రతి బోనుకు కూడా ఇందాక చెప్పినట్టు ఇటువైపు ఒక అంచు ఉంటుంది, ముందరి వైపు ఒక అంచు ఉంటుంది, యాంటీరియర్ ఎండ్ అని చెప్పేసి అంటాం. వెనుక వైపు అంటే తోక వైపు ఒక అంచు ఉంటుంది, దాన్ని పోస్టీరియర్ ఎండ్ అని చెప్పేసి అంటాం. బయటి వైపు, సో శరీర అక్షం నుంచి బయటకు వైపు ఉండేటో దాన్ని ఏమన్నాం, లాటరల్ సర్ఫేస్ అని చెప్పేసి అంటాం. పార్శ్వతలము అని చెప్పేసి అంటాం. ఓకేనా? లాటరల్ సర్ఫేస్ అని చెప్పేసి అంటాం. లోపలి వైపు అంటే శరీరం లోపల వైపు ఉంటే దాన్ని మనము మీడియల్ సర్ఫేస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో పై వైపు ఉంటే దీన్ని ఏమన్నాము, ప్రాక్సిమల్ ఎండ్ అని చెప్పేసి అన్నాం, పై వైపు. ఓకేనా? కింద వైపు ఉంటే దీన్ని ఏమో మనము డిజిటల్ ఎండ్ అని చెప్పేసి అన్నాం. ఓకేనా? సో ఒక బోన్ నుంచి చదువుకునేటప్పుడు ఎలా చదువుకోవాలంటే మనము, సో నీకు లాటరల్ సర్ఫేస్ బయట వైపు ఏమైనా ఒక నిర్మాణం కనిపిస్తూ ఉందా, అదే బిట్టు. అర్థమవుతుందా? లేదు దీనిపైన ప్రాక్సిమల్ ఎండ్ వైపు చూస్తే కనుక మీకు ఏదో సపరేట్ ఒక నిర్మాణం లాగా కనిపిస్తూ ఉంది, సో అది బిట్ అడిగే అవకాశం ఉంటుంది. సో ప్రాక్సిమల్ మీరు చదువుకున్నప్పుడు ఏం చదువుకోవాలంటే ప్రాక్సిమల్ ఎండ్ వైపు ఏమేమి ఉన్నాయో రాసేసుకోవడం అంతే. ఓకేనా? తర్వాత డిజిటల్ ఎండ్ వైపు మీకు చిన్న ఒక గుంత లాంటి నిర్మాణం కనబడుతుంది, ఒక మొనదేలైనటువంటి నిర్మాణం ఒకటి కనిపిస్తుంది, ఇక్కడ ఒక నిర్మాణం కనిపిస్తూ ఉంది. అండ్ తర్వాత లాటరల్ సర్ఫేస్లో కనుక అంటే బయటి వైపు కనుక ఒక ఎముక ఈ స్కాపులా కనుక గమనిస్తే కనుక ఒక చిన్న స్పైను అంటే ఒక మొన లాంటి నిర్మాణం లేకుంటే ఒక గాడి లాంటి నిర్మాణం ఒకటి కనిపిస్తూ ఉందన్నమాట. సో మీకు బిట్ల అంటే మనం నేర్చుకునే పద్ధతి కావచ్చు, చదువుకునే పద్ధతి కావచ్చు, ఈవెన్ బిట్లు అడిగే పద్ధతి కూడా సేమే. ప్రాక్సిమల్ ఎండ్ వైపు ఏం కనిపిస్తుంది, పోస్టీరియర్ వైపు ఏం కనిపిస్తుంది, యాంటీరియర్ వైపు ఏం కనిపిస్తుంది, లాటరల్ సర్ఫేస్లో ఏం కనిపిస్తుంది, మీడియల్ సర్ఫేస్లో ఏం కనబడుతుంది, లోపల వైపు ఏం కనిపిస్తుంది, కింది వైపు డిజిటల్ ఎండ్లో ఏం కనబడుతున్నాయి, అవే బిట్లుగా అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఏ బోన్ అయినా సరే అలాగే చదువుకోవాలి. ఇలా బోనుకు సంబంధించిన నిర్మాణము ఈ రకంగా చదువుకోవాలి. బోను ముందు ఫలానా బోను అడిగినప్పుడు మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే అది ఏ రకమైన బోను, ఏ కాల్లో ఉన్నటువంటి బోను, ఏ రకమైనటువంటి స్కెల్టన్లో ఉంటుంది. ఒకవేళ మనకి ఏమన్నా షేప్ కనుక ఇచ్చుంటే కనుక షేప్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ తర్వాత మనకు కార్పల్స్, మెటాకార్పల్స్ అని ఉన్నాయి కదా,
అందులో ముఖ్యంగా కార్పల్స్ అంటే తీసుకుంటే వాటి నెంబర్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఎన్ని ఉంటాయి అని చెప్పేసి బిట్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది మనం బోన్ని చదివేటువంటి పద్ధతి ఒకటి. ఓకేనా. తర్వాత ముందుగా సో సో ముందరి కాళ్ళ ఎముకల్లో కనుక తీసుకుంటే కనుక ఇందాక చెప్పినట్టు లిస్ట్ అవుట్ చేసినట్టు మీకు స్కాపులా, హ్యూమరస్, తర్వాత రేడియస్ అల్నా, ఆ తర్వాత వచ్చేటువంటి కార్పల్స్, తర్వాత మెటాకార్పల్స్ మరియు డిజిట్స్ అని చెప్పేసి ఉంటాయి. అందులో భాగంగా ముందుగా మొదటి బోన్ ఏంటంటే స్కాపులా. దీని పేరే తెలుగులో మనకు భుజ ఫలకము అని చెప్పేసి అంటారు. ఇది మనకు ఒక ట్రయాంగిల్ షేపులు ఉండే ఎముక అని చెప్పేసి అన్నాము. తర్వాత ముందరి కాల్లో ఉన్నటువంటి మొదటి ఎముక అని కూడా చెప్పొచ్చు దీన్ని. అలాగే ఇది ఫ్లాట్ బోన్కి ఎగ్జాంపుల్ అని కూడా చెప్పొచ్చు. ఆ తర్వాత దీనికి తీసుకుంటే 1, 2, 3 3 యాంగిల్స్ అని చెప్పేసి అంటాం. దానికి మనకు అందుకు 3 సర్ఫేస్లు ఉంటాయని కూడా చెప్పొచ్చు. మనకు ట్రయాంగిల్ షేప్ అంటే అంతే అలాగే ఉంటుంది కదా. సో తర్వాత ఇది కనుక తీసుకుంటే ఈ దీంట్లో మీకు ఇందాక చెప్పినట్టు లాటరల్ సర్ఫేస్ అంటే బయటి వైపు ఎముక బయటి వైపు కనుక గమనిస్తే కనుక ఒక గాడి లాంటి నిర్మాణం ఒకటి ఈ బోన్ని 2 భాగాలుగా విభజిస్తూ ఉంటుంది అనమాట. ఒక గాడి లాంటి నిర్మాణం ఈ బోన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. అది కూడా ఎలాంటి భాగాలుగా అంటే అసమాన భాగాలుగా అని చెప్పేసి అంటాడు. అన్ఈక్వల్ పార్ట్గా విడదీస్తూ ఉంటుంది. అంటే చూడండి మీరు గమనిస్తే కూడా పై వైపు ఉన్నటువంటి దీన్ని ఏమో సన్నగా ఉంది, ఇది కొంచెం వెడల్పుగా ఉంది అనమాట. ఓకేనా. అందుకే దీని ఏంటంటే దీన్ని మనం ఏమంటారంటే స్పైన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. స్కాపులార్ స్పైన్ అని చెప్పేసి అని గుర్తుపెట్టుకోండి. స్కాపులార్ స్పైన్. స్పైన్ అంటే కంటకము లేదంటే ముళ్ళు లాంటి నిర్మాణము అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. తర్వాత ఈ ఏదైతే స్పైన్ అని చెప్పేసి అన్నామో ఈ స్పైన్ ఏం చేస్తుందని చెప్పేసాము 2 రకాల భాగాలుగా విడదీస్తుందని చెప్పేసాము. ఆ 2 కూడా అసమానంగా ఉంటాయన్నాము. ఒకటేమో మనకు యానిమల్లో కనుక తీసుకుంటే యానిమల్లో కనుక తీసుకున్నాం అనుకోండి, ఈ స్కాపుల్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. సో కాబట్టి ఇది ఏదైతే నిర్మాణం ఉంటుంది దీని పై వైపు ఉంది కాబట్టి దీని ఏమంటే పైన అంటే అర్థం ఏంటంటే సూప్రా అని చెప్పేసి అంటాం. ఓకేనా. సూప్రా అంటాం. కింద అంటే ఇన్ఫ్రా అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో దీంట్లో మీకు ఇంకొన్ని ఇంపార్టెంట్ పదాలు ఏంటంటే టర్మినాలజీలో కనుక ఒక ఇంపార్టెంట్ రాసుకోండి. ఫోజా అనే పదం గుర్తుపెట్టుకోండి. ఫోజా అంటే అర్థం ఏంటంటే గుంత లాంటి నిర్మాణము అని చెప్పేసి అంటాం. గుంత లాంటి నిర్మాణం అన్న ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి 2 కూడా చిన్న గుంత లాంటి నిర్మాణాలు ఉంటాయని చెప్పేసి. గుంత లాంటి నిర్మాణం ఉండేసి కొంచెం రఫ్గా ఉంటాయి. ఆ గుంత లాంటి నిర్మాణం ఉండి రఫ్గా ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ మజిల్స్ అతుక్కోవడానికి అనుగుణంగా ఉంటాయన్నమాట. ఓకేనా. సో కాబట్టి ఈ స్పైన్కి ఏదైతే పై వైపు ఉందో దీన్ని సూప్రా స్పైనేటస్ ఫోజా అని చెప్పేసి అంటాడు. సూప్రా స్పైనేటస్ ఫోజా అంటాడు. కింది వైపు ఉన్నదానేమో ఇన్ఫ్రా స్పైనేటస్ ఫోజా అని చెప్పేసి అంటాడు. ఓకేనా. సో దాని పేరు ఉంది. సూప్రా అంటే పై వైపు, దేనికి స్పైన్కి గుంత లాంటి నిర్మాణం. ఇన్ఫ్రా అంటే ఏంటిది క్రింది వైపు, దేనికి స్పైన్కి ఎలాంటిది గుంత లాంటి నిర్మాణం. సో అలాంటి గుంత లాంటి నిర్మాణం ఉంది కాబట్టి అక్కడ మజిల్స్ అతుకునేటువంటి అవకాశము ఉంటుందనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అండ్ ఈ సూప్రా ఇవి 2 ఏం చెప్పాము అసమానంగా ఉంటాయని చెప్పేసాను. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మనకు అదే కుక్కల్లో కనుక తీసుకున్నాం అనుకోండి, డాగ్లో కనుక మనకు స్కాప్లో కనుక తీసుకున్నాం అనుకోండి, ఈ స్పైన్ అనేటువంటిది అంటే మిడిల్లో ఉంటుంది మనకు కరెక్ట్గా. మిడిల్లో ఉన్న మూలంగా ఏమవుతుంది ఈ సూప్రా మరియు ఇన్ఫ్రా స్పైనేటస్ ఫోజాలు ఏవైతే ఉన్నాయో 2 అనేవి సమానంగా ఉంటాయనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఓకేనా. సో మనకు బిట్ ఏమడవచ్చు అంటే ఈ స్పైన్ అనేటువంటిది ఏ జాతిలో లేదంటే ఏ జీవిలో సమానంగా స్కాపులను విభజిస్తుంది అని అడగవచ్చు, లేకుంటే అసమానంగా విభజిస్తుంది అని చెప్పేసి అడగవచ్చు. లేదు ఏ జీవిలో సూప్రా మరియు ఇన్ఫ్రా స్పైనేటస్ ఫోజాలు సమానంగా ఉంటాయి అని అడగవచ్చు, అసమానంగా ఉంటాయి అని చెప్పేసి అడగచ్చు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్లు మనకి. ఓకే. ఆ తర్వాత కనుక తీసుకుంటే కనుక ఈ స్పైన్ ఏదైతే ఉందో మనకు ఈ స్పైన్ యొక్క చివర చూస్తే కనుక మొనదేలి ఉంటుంది. దీన్నే యాక్రోమియన్ ప్రాసెస్ అని చెప్పేసి అంటారు. యాక్రోమియన్ ప్రాసెస్ అని చెప్పేసి. సో టర్మినాలజీలో భాగంగా తీసుకుంటే ప్రాసెస్ అంటే అర్థం ఏంటంటే మొనదేలినటువంటి భాగము అని పని గుర్తుపెట్టుకోవాలి. ప్రాసెస్ అంటే అర్థం ఏంటంటే మొనదేలినటువంటి భాగము, దానికి ఉన్నటువంటి పేరు ఏంటంటే యాక్రోమియన్ ప్రాసెస్ అని చెప్పేసి. ఇక్కడ ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రకరకాల ఎముకలు కనుక మనం గమనిస్తే కనుక ఒక ఎముకలో గుంతల లాంటి నిర్మాణాలు ఉంటాయి, ఒక ఎముకల్లో రంధ్రాలు ఉంటాయి, కొన్ని ఎముకల్లో రఫ్గా ఉన్నటువంటి సర్ఫేస్లు ఉంటాయి, కొన్ని ఎముకలు ఇట్లా వంపులు తిరిగి ఉంటాయి, కొన్ని ఎముకలు ఏమో స్మూత్గా ఉంటాయి. అంటే ఈ స్మూత్గా ఉండడము, రఫ్గా ఉండడము, గుంతలు ఉండడము, రంధ్రాలు ఉండడము ఇవన్నీ దేనికోసం అంటే శరీరంలో ఉన్నటువంటి ఎముకలకి రకరకాల మజిల్స్ కావచ్చు, లేదంటే రకరకాలైనటువంటి లిగమెంట్లు కావచ్చు, ఇవన్నీ అతుక్కోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఒక స్మూత్ సర్ఫేస్ మీద అంటే టైల్స్ మీద నడుస్తూ ఉన్నాం అనుకోండి, ఈజీగా స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది.
అలా కాకుండా మనకు రఫ్ సర్ఫేస్ అంటే మట్టిలో కావచ్చు, లేకుంటే రోడ్ల మీద కావచ్చు, అంత స్కిడ్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి సో ఎముకల్లో కూడా ఈ రఫ్ సర్ఫేస్లు, ఈ గుంతలు, ఈ ప్రాసెస్లు, మొదలైనటువంటి నిర్మాణాలు ఇవన్నీ దేనికోసం ఉపయోగపడతాయి అంటే ఏవైతే మజిల్స్ అతుక్కుంటాయో అతుకున్న మజిల్లు స్టిఫ్గా అతుక్కోవడానికి అంటే గట్టిగా అతుక్కోవడానికి కూడా ఉపయోగపడతాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది లేటరల్ సర్ఫేస్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ బిట్. సో మనకి లేటరల్ సర్ఫేస్ కానీ తీసుకుంటే ఒక స్పైన్ ఉంటుంది, అది 2 భాగాలుగా విడదీస్తుంది. ఒకటి సూపరాస్పైనటస్ ఫోజా అంటాం, ఇన్ఫ్రాస్పైనటస్ ఫోజా అని చెప్పేసి అంటాం. దీని యొక్క అంచు ఎండ్ కనుక తీసుకుంటే మొనదేలి ఉంటుంది, దాన్నే యాక్రోమియన్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. అది లేటరల్ సర్ఫేస్ సంబంధించి. అదే లోపల వైపు దాన్ని ఏమన్నాము, మీడియల్ సైడ్ అని చెప్పేసి అన్నాం. మీడియల్ సర్ఫేస్ లేదా మీడియల్ సైడ్ అని చెప్పేసి అన్నాం. ఈ మీడియల్ సైడ్ కనుక తీసుకుంటే మనకు కొద్దిగా కాన్వెక్స్ అంటే గుంతలాగా ఉంటుందని చెప్పేసి పైన గుర్తుపెట్టుకోండి. అది కూడా ఒక రకమైనటువంటి మజిల్స్కి అతుకోవడానికి ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది లాటరల్ సర్ఫేస్ అంటే బయట వైపు ఉన్నటువంటి ఎముక యొక్క నిర్మాణాలు, లోపల వైపు ఉన్నటువంటి నిర్మాణాలు. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ మనకు నెక్స్ట్ది పూర్వాంతపు అంచు, యాంటీరియర్ సైడు, పరాంతపు అంచు. అంటే ఈ ఎముక కనుక తీసుకున్నాం అనుకోండి, దీన్ని యాంటీరియర్ ముందు వైపు, దీని వైపు దాన్ని పోస్టీరియరు అని చెప్పేసి అంటాం. సో దీన్ని పూర్వాంతము అని చెప్పేసి అంటాం తెలుగులో, దీన్ని పరాంతము అని చెప్పేసి అంటాం. ఇక్కడ కూడా ఏంటంటే పూర్వాంతం ఎలా ఉంటుంది, పరాంతం ఎలా ఉంటుంది, అదే బిట్టడిగే అవకాశం ఉంటుంది. సో ఇవి అంటే మరి ఇంత డీప్గా వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. కానీ ఏవైతే ఇందాక చెప్పున్నాం కదా, స్పైన్ ఉంటుంది, లేకుంటే సూప్రాస్పైనటస్ ఫోజా అని, ఇన్ఫ్రాస్పైనటస్ ఫోజా అని చెప్పేసి, యాక్రోమియన్ ప్రాసెస్, అవి మనకు ఈజీగా డైరెక్ట్గా అడిగేటువంటి బిట్లను గుర్తుపెట్టుకోండి. సో తర్వాత పూర్వాంత స్థలం కనుక తీసుకుంటే పల్చగా పుటాకారంగా ఉంటుందని చెప్పేసి అంటాడు. అదే పరాంతం కనుక తీసుకుంటే కనుక కుంభాకారంగా ఉంటుందని చెప్పేసి అంటాడు. అంతే. ఓకేనా. ఇది కుంభాకారం అంటాడు, ఇది పుటాకారము అని చెప్పేసి అంటాడు. అది గుర్తుపెట్టుకుని చాలా. అంతే. ఇవి 2 బిట్లు ఇంపార్టెంట్ బిట్లు. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ తీసుకుంటే కనుక పై అంచు, కింది అంచు, ఏదైతే మనం ప్రాక్సిమల్ ఎండ్ అని చెప్పేసి అన్నామో, కింద డిస్టల్ ఎండ్ అని చెప్పేసి అన్నామో. సో ప్రాక్సిమల్ ఎండ్లో కనుక తీసుకుంటే చిన్న ఒక ఉబ్బెత్తు లాంటి మెత్తని కణజాలం ఉంటుంది. ఓకేనా. సో దీన్ని కార్టిలేజ్ అని చెప్పేసి అంటాం. కార్టిలేజ్ ఉంటుంది ఎక్కడ, ప్రాక్సిమల్ ఎండ్లో కనుక, పై వైపు కనుక తీసుకుంటే కనుక. సో అది మనకి అడిగేది కూడా స్కాపులకు పైనటువంటి ఈ కార్టిలేజ్ ఏ వైపు ఉంటుందని చెప్పి బిట్ అడిగే అవకాశం ఉంటుంది. అంత మించి దాని పెద్ద ఇంపార్టెంట్ బిట్ ఏముండదు. అండ్ వెరీ స్కాపులాకి సంబంధించి బాగా ఇంపార్టెంట్ పాయింట్లు ఏంటంటే మనకు డిస్టల్ ఎండ్లో ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఓకేనా. ఈ డిస్టల్ ఎండ్లో కనుక తీసుకున్నాం అనుకోండి, ఒక చిన్న గుంత లాంటి నిర్మాణం ఉంటుంది, దాని పేరు గ్లీనాయిడ్ క్యావిటీ అని చెప్పేసి. దాని పేరు గ్లీనాయిడ్ క్యావిటీ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఆల్రెడీ మీకు టెర్మినాలజీ అనే పాయింట్ చెప్పున్నాం. మీరు ఇంకో పని చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు అంటే ఒక సపరేట్ ఒక 2 పేజీలో 3 పేజీలో కానీ, లేదంటే ఒక చిన్న బుక్ కానీ మెయింటైన్ చేసుకొని టెర్మినాలజీ కింద కానీ ఏదైనా ఒక పాయింట్ చెప్పేటప్పుడు టెర్మినాలజీలో ఈ పాయింట్ రాసుకున్నాం అనుకోండి. అంటే మీకు ఆల్రెడీ టెర్మినాలజీ గురించి చెప్పేటప్పుడు ఒక పాయింట్ చెప్పున్నాం ఏంటంటే డైరెక్ట్గా అడిగేటువంటి బిట్లు అని చెప్పేసి అంటాం కదా. అట్లా ఈ గ్లీనాయిడ్ క్యావిటీలో కనుక తీసుకుంటే, క్యావిటీ అంటే ఏంటంటే కుహరము అని గుర్తుపెట్టుకోండి. క్యావిటీ అంటే ఏంటిది, కుహరము అని చెప్పేసి అంటాం. దాని పేరు ఏం పేరంటే గ్లీనాయిడ్ క్యావిటీ అని చెప్పేసి అంటాం. ఈ గ్లీనాయిడ్ క్యావిటీ కనుక తీసుకుంటే కనుక ఇక్కడ ఒక చిన్న బుడిప లాంటి నిర్మాణం ఒకటి ఉంటుంది. ఓకేనా. చిన్న మొనదేలినటువంటి ఒక నిర్మాణం ఒకటి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే డిస్టల్ ఎండ్లో మనకి ఇంపార్టెంట్ బిట్లు ఏంటంటే, ఒకటి గుంతలాంటి నిర్మాణం ఉంటుంది, దాని పేరు గ్లీనాయిడ్ క్యావిటీ అంటాం. ఇంకొకటి ఏమో మొనదేలినటువంటి నిర్మాణం ఒకటి ఉంటుంది. ఆ తర్వాత చిన్న బుడిపలాంటి నిర్మాణం ఉంటుంది. సో బుడిపలాంటి నిర్మాణం ఏమంటే దాని ఏమంటాము, బుడిపలాంటి నిర్మాణం అంటే ఈ మొనదేలినటువంటి పాయింట్ కనుక తీసుకున్నాం అనుకుంటాం, కొరకాయిడ్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. మొదలైనటువంటి భాగాన్ని కొరకాయిడ్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. ఆ తర్వాత ఏదైతే ఉబ్బెత్తువంటి నిర్మాణం ఉంటుందో దాన్ని ట్యూబర్ స్కాపులా అని చెప్పేసి అంటాం. ట్యూబర్ స్కాపులా అని చెప్పేసి అంటాం. ఇక్కడ కూడా ఇందాక చెప్పిన ప్రాసెస్ అంటే ఏం చెప్పాము, మొదలైనటువంటి నిర్మాణము. సో దాని పేరు కొరకాయిడ్ ప్రాసెస్. అండ్ దాని తర్వాత ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలంటే స్కాపులాకు సంబంధించినటువంటిది. ట్యూబర్ అంటే ఏంటంటే సింపుల్ చెప్తే మనకు బంగాళదుంపని ట్యూబర్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో బుడిపెలు, ఉబ్బెత్తులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ట్యూబర్, స్కాపులా అంటాము. సో ఇక్కడ టోటల్ గ్లీనాయిడ్ క్యావిటీ ఈ డిస్టల్ ఎండ్కి సంబంధించి, స్కాపులాకి సంబంధించి కింది వైపు తీసుకుంటే ఒకటి గ్లీనాయిడ్ క్యావిటీ ఉంటుంది, ట్యూబర్ స్కాపులా ఒకటి ఉంటుంది, మొదలైనటువంటి నిర్మాణం దాన్ని కొరకాయిడ్ ప్రాసెస్ అని ఒకటి చెప్పేసి అన్నాము. ఇక్కడ ఈ మొదలైన ప్రాంతం కావచ్చు, ట్యూబర్ స్కాపులా ఇవి కూడా రకరకాల మజిల్స్ అతుకోవడానికి ఉపయోగపడతాయి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్లీనాయిడ్ క్యావిటీ. ఏదైతే గ్లీనాయిడ్ చిన్న గుంత లాంటి నిర్మాణం ఒకటి ఉంటుందని చెప్పేసి అన్నామో, దాంట్లోకి
దీని కింద ఉన్నటువంటి ఎముక పేరు హ్యూమరస్ అని చెప్పేసి అన్నాం. హ్యూమరస్కి హెడ్ ఉంటుంది. ఆ హెడ్ ఎలా వచ్చేట్టుకుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనము స్కాప్లా కనుక తీసుకున్నాం అనుకోండి, ఈ గ్లీనాయిడ్ క్యావిటీ అని ఇలా ఉంటుంది. సో దీని కింద ఉన్నటువంటి ఎముక దీన్ని తీసుకుంటే దీనికి హెడ్ ఉంటుంది. ఈ హెడ్ దీంట్లో అతుక్కుంటుంది అనమాట. ఓకేనా? హ్యూమరస్ యొక్క హెడ్ ఈ గ్లీనాయిడ్ క్యావిటీలో ఉంటుంది పైన గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో మీకు బంతి గిన్నె కీలు అని చెప్పేసి ఒకటి ఉంటుంది మీకు కీళ్ళకు సంబంధించి తీసుకుంటే. సో ఈ హెడ్ అనేటువంటి దాని లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది కదా, ఇలా తిరగడానికి కారణం ఏంటంటే ఈ ఎముక యొక్క హెడ్ ఆ చిన్న క్యావిటీలో అతుక్కోబడి ఉంటుంది. సో దాని మూలంగానే ఈజీగా మనము బంతి గిన్నెకి ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది గ్లీనాయిడ్ క్యావిటీకి సంబంధించి. తర్వాత యాజ్ యూజువల్ ప్రతి బోనుకు సంబంధించి మీకు ఒకవేళ వీలైతే కనుక ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎముక అనేటువంటిది ఇందాక చెప్పిన మనం ప్రాక్సిమల్ ఎండ్ అని డిస్టల్ ఎండ్ అని చెప్పేసి. సో బిట్లో ఇంకో ఇంపార్టెంట్ బిట్ ఏమవుతుందంటే, ఫలానా ఎముక ఈ ఎముక అనేటువంటిది పైన ఏ కీలును ఏర్పరుస్తుంది, కింద ఏ కీలును ఏర్పరుస్తుంది అని చెప్పేసి అడుగుతారు అన్నమాట. అంటే దీని కింద ఉన్నటువంటి ఎముక ఏంటిది? హ్యూమరస్. ఇది డైరెక్ట్గా మనకు బాడీకి అతుకునేటువంటిది. సో కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో దీంట్లో కనుక తీసుకుంటే గ్లీనాయిడ్ క్యావిటీ అనేటువంటిది కింద ఉన్నటువంటి ఎముక ఏదైతే దండ ఎముక అని చెప్పేసి అంటామో, హ్యూమరస్ అని చెప్పేసి అంటామో, ఆ హ్యూమరస్తో కలిసి దాన్ని ఏమంటాం, భుజపు కీలను ఏర్పరుస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? భుజపు కీలను ఏర్పరుస్తుంది అని చెప్పేసి షోల్డర్ జాయింట్ అని చెప్పేసి అంటాం. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. అంటే నాట్ ఓన్లీ ఈ ఒక్క బోన్కే కాదు, మీరు బోన్కి ఇందాక మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఒక బోన్ గురించి చదువుకున్నప్పుడు ఇది ఏ రకమైన బోను, ఏ స్కెల్టన్లో ఉంటుంది, ఎలాంటి షేప్లో ఉంటుంది అని ఎలాగైతే నేర్చుకుంటామో, ప్రతి బోను కూడా అది ఏ ఏ కీళ్ళలో పాలు పంచుకుంటుంది అని చెప్పేసి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఉదాహరణకి ఇప్పుడు భుజపు కీలు, షోల్డర్ జాయింట్, ఎల్బో జాయింట్, కార్పల్ జాయింట్స్ అని చెప్పేసి అంటాము. మీకు బిట్లు కొంచెం ఇంకా టఫ్గా అడగాలనుకుంటే ఏం చేస్తారంటే, భుజపు కీల్లో ఇన్వాల్వ్ అయినటువంటి బోన్లు ఏవి కింద అని అడుగుతాడు అన్నమాట. ఎల్బో జాయింట్లో ఇన్వాల్వ్ అయినటువంటి బోన్స్ ఏంటివి అని చెప్పేసి అడుగుతాడు అన్నమాట. లేదు, సో ఎముకల ఆధారంగా ఈ క్రింది కీలను దాని ఏమంటే పైనుంచి కిందకి అమర్చండి, లేదంటే కింద నుంచి పైకి అమర్చండి అని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇవి బిడ్లను అడిగేటువంటి పద్ధతి. ఇలా కాకుండా మనకి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే, ఇందాక చెప్పుకున్నాం మనము ఏదైతే ఈ స్పైన్ అని చెప్పేసి అన్నామో ఇది రెండు అసమాన భాగాలుగా విడదీస్తుంది స్కాపులా అని చెప్పేసి అన్నాము. కానీ కుక్కల్లో మాత్రము ఈ ఈ స్పైన్ అనేటువంటిది కరెక్ట్గా మధ్య భాగంలో ఉంటుంది. ఇది రెండు సమాన భాగాలుగా విడదీస్తుంది. మనకు బిట్ ఏమడవచ్చు అంటే, ఏ జాతుల్లో మనకు సూప్రా మరియు ఇన్ఫ్రా స్పైనటస్ ఫోజాలు సమానంగా ఉంటాయి అని అడగవచ్చు. లేకుంటే ఏ జాతిలో ఈ స్కాపులార్ స్పైన్ ఏదైతే ఉందో ఆ స్పైన్ రెండు సమభాగాలుగా విడదీస్తుంది అని చెప్పేసి ఉంటుంది. ఇవి బిట్లు అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత అండ్ కుక్కలకు సంబంధించి ఇంక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, యాక్రోమిన్ ప్రాసెస్ మరియు ట్యూబర్ స్కాపులా మొండిగా ఉంటాయి అన్నాడు. సో ఏదైతే ప్రాసెస్ మనకు ఇక్కడ మొనదేలి ఉంటుందని చెప్పేసి అన్నామో పశువుల్లో, అదే కుక్కల్లో కనుక తీసుకొని కొంచెం మొండిగా ఉంటాయనే పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, కొరకాయిడ్ ప్రాసెస్ ఏదని చెప్పేసి అన్నామో ఆ కొరకాయిడ్ ప్రాసెస్ అనేటువంటిది ఉండదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కోళ్ళకు కనుక సంబంధించి కనుక తీసుకుంటే కోళ్ళలో ఇట్లా ట్రయాంగిల్ షేపులు ఏమి ఉండదు స్కాపుల్ అనేటువంటిది, 3 ఎముకలు కలిసి ఏర్పరుస్తాయి ఇవి. అది మీకు ఫర్దర్గా వచ్చినప్పుడు నెక్స్ట్ వీడియోలో దాని గురించి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇది టోటల్గా ఎముకను చదివేటువంటి పద్ధతి, గుర్తుపెట్టుకునేటువంటి పద్ధతి అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఇందాక మీరు ఆల్రెడీ చెప్పి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఒక బోను గురించి చదువుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఇది ఏ రకమైన బోను, ఏ కీల్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఏ స్కెలిటన్లో ఉంటుంది, దీనికి ఎన్ని అంచులు ఉంటాయి, ఎన్ని కొనలు ఉంటాయి, ఎన్ని పై అంచు కింద అంచులు ఉంటాయి, సో పై అంచులు ఏమేమి కనిపిస్తాయి, కింద అంచులు ఏమేమి కనపడతాయి, బయట వైపు ఏం కనపడతాయి, లోపల వైపు ఏం కనపడతాయి అనేటువంటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది టోటల్గా మనకు స్కాపులాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది.